చికెన్ ఫ్రైకి మసాలా చూడండి. కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగం, మిరపకాయలు, ధనియాలు అంతా పొడిలా కొట్టుకోవాలా. చూడండి ఇలా పొడి పొడి కొట్టుకోవాలా. చికెన్ ఫ్రైకి మసాలా చూడండి. ఇలా టమోటాలు వేసి అన్నీ మగ్గిపోయిన తర్వాత నీళ్ళన్నీ గిరిపోయి చూడండి ఇలా అవుతుంది. ఇప్పుడు మనం పొడి వేసుకుని మసాలా వేయాలి చికెన్ ఫ్రైకి. చూడండి ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాగే ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తినచ్చు, చికెన్ ఫ్రై అలాగే తినచ్చు, బాగుంటుంది. ఇలా చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టం? నచ్చితే కూడా లైక్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓమే